వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ కాస్త మనకి ఫ్యూచర్లో ఒక ఆస్తిలాగా మారాలి అని అంటే ఏం చేయాలి అని అందరికీ ఒక డౌట్ ఉంది. బట్ ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ కాలంగా మనకి అపార్ట్మెంట్స్ కడుతూ ఉన్నారు. సో మరి ఆ అపార్ట్మెంట్స్ కొనొచ్చా లేదా అనే డౌట్ని క్లియర్ చేయడానికి రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ నంది రామేశ్వరరావు గారు మన ముందున్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, డైరెక్ట్గా పాయింట్కి వస్తే నిజంగా ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి. ఈ మధ్య చూస్తున్నాం కోకాపేట్ కావచ్చు, ఇప్పుడు జూబ్లీ హిల్స్, చాలా ఏరియాస్లో అవుటర్ రింగ్ రోడ్ సైడ్కి దగ్గరలో కూడా చాలా అపార్ట్మెంట్స్ ఎక్కువ కడుతున్నారు. లిటరల్లీ ఒక 20-30 ఫ్లోర్స్ ఆర్ 50 ఫ్లోర్స్ బిల్డింగ్స్ కడుతున్నారు. సో అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ తీసుకోవడం అనేది ఓకేనా కాదా? ఇది ఇండివిజువల్ బట్టి ఉంటుందండి. మీరు అడిగే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ముందుకెళ్తే గొయ్య వెనక్కి వస్తుంది నెయ్య. సో అపార్ట్మెంట్ కరెక్టే, ప్లాట్ కరెక్టే, విల్లా కరెక్టే, కానీ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ బయింగ్? మీరు ఏ పర్పస్ కోసం కొనుక్కుంటున్నారు? ఎందుకంటే ఒక 50 సంవత్సరాల క్రితం ఎంత ల్యాండ్ ఉందో ఇప్పుడు కూడా అంతే ల్యాండ్ ఉంది. పెరిగిందా? పెరగలేదు కదా. కానీ దాని వాల్యూ పెరిగింది. దాంతో ఎప్పటికీ పెరిగేది ఏంటి ప్రపంచంలో? పాపులేషన్. ఎప్పటికీ పెరగంది ఏంటి? భూమి. సో మన తాతలు ఎకరాల్లో కొనుక్కునేవారు, మన నాన్నలు గజాల్లో కొనుక్కున్నారు, మనం అడుగుల్లో కొనుక్కుంటాం, మన పిల్లలు ఇంచుల్లో కొనుక్కుంటారు, మనోళ్ళు వచ్చేసరికి సెంటీమీటర్లో కొనుక్కుంటారు. ఎందుకంటే తక్కువ జాగాలో ఎక్కువ కన్స్ట్రక్షన్. కాంక్రీట్ గ్రీన్ జంగల్ నుండి కాంక్రీట్ జంగల్ మార్చేసాం. ఒకప్పుడు తెల్లాపూర్ కొల్లూరు అంటే లేక్ గ్రీనరీ ఉండేది. గ్రీనరీ కనిపిస్తుందా? లేదు. సో దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజ్. అపార్ట్మెంట్లో పెట్టుకోవాలనుకుంటే కొనడం తప్పు కాదు. ఇంకోటి పల్లెటూరులో చూసుకుంటే ఒకటి సింగిల్ ఫ్లోర్ ఉండేది. సింగిల్ ఫ్లోర్ సింప్లెక్స్ అంటాం. తర్వాత స్లోగా డెవలప్ అవుతూ డూప్లెక్స్ అయింది. దాని తర్వాత ట్రిప్లెక్స్ అయింది. దాని తర్వాత 5 ఫ్లోర్స్, 10, 20, 30, 40, 50, 60, 70 ఫ్లోర్స్. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ అనేది ఎఫ్ఎస్ఐ తీసేసింది. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. ఎఫ్ఎస్ఐ అంటే ఎన్ని ఫ్లోర్. మిగతా రాష్ట్రాల్లో మిగతా సిటీలు కొన్నట్లో లిమిట్ పెట్టారు, 30, 40, 50 కంటే ఎక్కువ. మన దగ్గర 100 అయినా కట్టుకోవచ్చు. అది ఒక విసురుబాటు. కానీ అపార్ట్మెంట్ కొంతమంది నచ్చదు. 2,000, 3,000, 4,000. ఇప్పుడు సపోజ్ 2,000 ఫ్లాట్ అనుకోండి, 10,000 మంది ఉంటారు ఫ్యామిలీకి, 4,000 వేసుకో. ఆ 10,000 మందిలో అది చిన్న విలేజ్ అయిపోద్ది. ఎవరైనా పెళ్ళి అయింది అనుకోండి, మీలా పెళ్ళైన ఎప్పుడు 10,000 మంది చెప్తే అయిపోతాడు. అవునా? ఒకటి. రెండోది అమ్యూనిటీస్ కోసం కొనుక్కుంటారు. ఇంకోటి సేఫ్టీ పరంగా కూడా అపార్ట్మెంట్స్ అయితే బెస్ట్ అనుకుంటారు కదా సార్. బట్ మరి సెక్యూరిటీ, నేను చూసేది అంటే సేఫ్టీ సెక్యూరిటీతో పాటు బిల్డర్ రెప్యుటేషన్, బిల్డర్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నట్టు లేదా, టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నట్టు లేదా, అన్నిటికంటే ముఖ్యం అప్రిషియేషన్ ఎంత వస్తుంది, ఎన్ని సంవత్సరాలు వస్తుంది, అంతకుముందు 5 సంవత్సరాలు ఎంత వచ్చింది, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏం రాబోతుంది అనేది అనాలిసిస్ చేస్తాం. సో అపార్ట్మెంట్ కొనుక్కోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇందాక చెప్పిన సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది, మ్యాక్సిమం ఫెసిలిటీస్ అక్కడే ఉంటాయి. సిటీ విత్ ఇన్ ద సిటీ. కొన్ని అపార్ట్మెంట్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా అక్కడే ఉంటాయి, సినిమా హాల్ కూడా అక్కడే ఉంటాయి, మల్టీప్లెక్సెస్ చూస్తున్నాం. అవునవును. సో దీనివల్ల కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ పెరిగిపోతుంది. రైట్. దేర్ ఆర్ సమ్ ఫ్లాట్స్ విచ్ ఆర్ చార్జింగ్ 30,000-40,000 ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్ పర్ మంత్. కొంతమంది ఒక శాలరీ అయిపోతుంది ఒక నెల. అవునవును. నార్మల్ యావరేజ్ మన శాలరీ ఉంటుంది అయిపోతుంది. సో అదొక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే రెండోది చూసుకుంటే అపార్ట్మెంట్లో వాస్తు అంత ఆల్మోస్ట్ సెట్ కాదు. హ్యూజ్ ప్లేస్, ఈస్ట్ వెస్ట్ కడతారు. సగం మంది ఈస్ట్ కొనుక్కుంటే మిగతా సగం మంది వెస్ట్ కొనుక్కోవాల్సిన వేరే ఆప్షన్ లేదు. కానీ సైంటిఫికల్గా వెస్టే మంచిది, చాలా మంది తెలియదు. ఈస్ట్ ఈజ్ మార్కెటింగ్ స్కిల్. అది నేను ఎమ్యూనిటీస్ ఇస్తున్నాను, క్లబ్ హౌస్ ఇస్తున్నాను, నార్త్ ఈస్ట్ ఇస్తున్నాను, పార్క్ వ్యూ ఇస్తున్నాను, క్లబ్ వ్యూ ఇస్తున్నాను. ఇది అవసరం లేదని పక్కన ఉంటుంది, చెప్పు మాది నార్త్ ఈస్ట్ ఇల్లు. గ్రహాలు నక్షత్రాలు ఆ స్థితి బట్టి మారిపోతుంటాయి. కొంతమందికి వాళ్ళు కంపల్సరీ, అందరికీ ఈస్ట్ ఫేసింగ్ పనికిరాదు. కొంతమంది వెస్ట్ వస్తుంది, కొంతమంది తమిళనాడు వెళ్తే సౌత్ ఫేసింగ్. సౌతే ఫస్ట్ కొంటారు, మన ఈస్ట్ ఎలా కొంటాం వాళ్ళు సౌత్ కొంటారు. అక్కడున్న జియోగ్రఫికల్ అంటే ఈ న్యాచురల్ కెలామిటీ కండిషన్స్, సీ బ్రీజ్, సీ ఎయిర్ ఇవన్నీ కూడా మారిపోతాయి. సో ఇక్కడ అది ఒకటి. మూడో పాయింట్,
కొంతమంది పైకి వెళ్తే కళ్ళు తిరుగుతాయి, పైనుండి కింద చూస్తే. అండ్ ఎక్కువగా మీరు అంటే ప్లస్ అండ్ మైనస్ డిస్కస్ చేస్తున్నాము, బట్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక దగ్గర ల్యాండ్ తీసుకున్నాము, లేకపోతే ఒక సపరేట్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది సార్. సో అపార్ట్మెంట్స్లో కనుక మనం ఒక ఫ్లాట్ కొనేసాము అనుకోండి, సో దానివల్ల ఫ్యూచర్లో ఆ ప్రాపర్టీ వాల్యూ ఎలా పెరుగుతుంది, దానివల్ల వీళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుంది? జనరల్గా చాలా మంచి క్వశ్చన్ అమ్మా, ఎందుకంటే ప్లాట్ అనేది 4 to 5 years డబుల్ అవుతుంది. సిటీకి దూరంగా కొనుక్కోవాలి. సిటీగా దగ్గర కొనుక్కోవాలి. ఇక్కడ 4 లక్షలు 3.5 లక్షలు ఉంది గజం, ఎన్ని గజాలు కొనుక్కుంటాం? సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో టు ద ప్లేసెస్ వేర్ ది అప్రిషియేషన్ ఇస్ నాట్ స్టార్టెడ్, వేర్ ది డెవలప్మెంట్స్ ఆర్ నాట్ స్టార్టెడ్. అది ఇంపార్టెంట్. సో అది దాంతోపాటు మీరు విల్లా కొనుక్కుంటే సగం ల్యాండ్ సగం కన్స్ట్రక్షన్. సో 8 to 10 years యావరేజ్గా 1 year ఇటు కావచ్చు. ఫ్లాట్ కొనుక్కుంటే 15 సంవత్సరాలు డబుల్ అవుతుంది. ఎందుకంటే ఫ్లాట్ అనేది రోజు రోజుకి దాని విలువ తగ్గుతుంటుంది కానీ పెరగదు. ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, చాలామంది తెలియదు. ఇంకోటి అంటే చాలా యూడిఎస్ అంటారు, అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్. అది చెప్పుకోవడానికి పేపర్ బాగుంటుంది కానీ మనకేం సొంతంగా వాడుకో. 100 మంది అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంది అనుకో, ఆ 100లో ఒక్కడు ఒప్పుకోపోయినా కూలగొట్టడానికి ఉండదు. ఎప్పుడైతే కూలగొడతాం లైఫ్ అయిపోయాక అప్పుడు దాని వాల్యూ, కానీ దాని మార్కెటింగ్ టూల్ కింద వాడుకుంటాం. ఎలా ఇస్తారంటే సార్ గజం జూబ్లీస్ కొనుక్కుంటే గజం 3 లక్షలు సార్, 3.5 లక్షలు, నేను 50 గజాలు ఇస్తాను, 50 into 3 లక్షలు. అది ల్యాండ్ కాస్ట్. మరి కన్స్ట్రక్షన్ కాస్ట్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ కన్స్ట్రక్షన్ ఒకసారి నువ్వు అడుగు పెట్టాక ఏం చేయలేవు, ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. సో తీసుకుంటాం. అట్లనే ప్రీమియం ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. మెయింటెనెన్స్ తోటి పార్క్ వ్యూ, క్లబ్ వ్యూ, నార్త్ ఈస్ట్, ఈస్ట్ ఫేసింగ్ అన్నిటి కూడా రేట్లు ఎక్కువ ఉంటాయి. రోడ్డు విడితే బట్టి కూడా రోడ్లు విడుతుంది, ఎస్పెషల్లీ ప్లాట్స్లో. సో అపార్ట్మెంట్ ఉండడానికి కొనుక్కోవాలంటే మీరు సిటీలోనే కొనుక్కోవాలి. సిటీ అంటే బంజారాలు జూబ్లీహిల్స్ కాదు, ఇప్పుడు ఓవరాల్ దాకా సిటీయే. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మున్సిపాలిటీస్లో చాలా విలేజ్ని కల్పిస్తారు. నిన్నగా మొన్న కూడా అంతమంది 27 గ్రామాలని విలీనం చేశారు కదా. సో ఆ విధంగా చూసుకుంటే ఈ ఇష్యూస్ ఉంటాయి. బట్ మంచి హైట్ వెళ్తున్న కొద్ది మంచి పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ వచ్చే ఒక లైటింగ్ బాగుంటుంది, సన్లైట్ పడుతుంది. కాకపోతే హై రైజ్లో ఒక డిసడ్వాంటేజ్ అంటే మీరు 5వ ఫ్లోర్లో కొనుక్కుంటే ₹1 కోటి అనుకోండి, 30వ ఫ్లోర్లో కొంటే ₹2 కోట్లు అవుతుంది. సేమ్ డిజైన్, సేమ్ ఏరియా. ఎందుకంటారు సార్? హై రైజ్ కదా, హైట్ వెళ్తుంటే రేట్లు పెరుగుతాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుంది కదా. అది చాలామందిగా. ప్లస్ మనకి ఎమ్యూనిటీస్ కావాలా వద్దా? ఆల్రెడీ మీరు పిల్లలు అమెరికాలోనూ అక్కడ సెటిల్ అయ్యే జాబులు మీరు ముసలాలు అనుకోండి, మీరు ఎమ్యూనిటీస్ వాడలేరు. మన ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో స్విమ్మింగ్ పూల్లో చేసే లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా తక్కువ. పేరుకి ఉంటుంది కానీ ఎవరు అందరూ చెప్పుకోవడం. మా అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, క్లబ్ హౌస్. క్లబ్కి వెళ్ళి ఎంతమంది కొడతారు, కానీ అది స్టేటస్ అంతే. బెంచ్ గారు ఉంటే స్టేటస్. నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగారు, ఒక ప్రెసిడెంట్ పోస్ట్కి ఇంటర్వ్యూ చేసి ఢిల్లీలో, సార్ విచ్ కార్ యూ వాంట్ టు డ్రైవ్ అన్నాడు. ఇది అడిగాడంటే ఏదో తెక్కు ఉంటుంది, పవన్ కళ్యాణ్ డైలాగ్ లెక్క ఉంటుంది, లెక్క అనుకోలేదు తెక్కు ఉంటుంది. ఆలోచించి ఎనీ కార్ విచ్ హ్యాస్ 4 wheels and 1 steering wheel అన్నా. అంటే కెన్ ఐ గివ్ యూ మారుతి 800 అన్నాడు. ఎస్, ఇఫ్ యూర్ కంపెనీ ప్రెసిడెంట్ డిజర్వ్స్ 800, ఫర్ మీ డ్రాపింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని బంద్ చేసి సెలెక్ట్ చేశాడు. దట్ వాజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆస్క్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది పర్పస్. దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అయితే మన నెంబర్ స్కోల్ అవుతుంది కాబట్టి వాళ్ళు వచ్చి ఇండివిజువల్ ట్రేడింగా, బయింగా, రెంటింగా, లాంగ్ టర్మ్ అని చెప్తే దాన్ని బట్టి మనం డిజైన్ చేస్తాం. వాళ్ళతో 1 గంట అపాయింట్మెంట్ తీసుకొని పెయిడ్ కన్సల్టెంట్ ఉంటుంది చేస్తే వాళ్ళకి గైడ్ చేస్తాం. 1 hourలో మిమ్మల్ని అర్థం చేసుకొని మీరు ఏది కొనుక్కుంటే బెటర్ గైడ్ చేస్తాం. దాన్ని బట్టి దే కెన్ గో. ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ హై రైజ్లో ఎక్విప్మెంట్స్ చాలా వాడతారు. ఎస్కలేటర్స్ కానీ లేకపోతే లిఫ్ట్లు కానీ చాలా ఉన్నాయి, జనరేటర్ కానీ. ఇవన్నీ ఫస్ట్ 5-10 years ప్రాబ్లం ఉండదు, తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మనం 30 ఇప్పుడు అంతకుముందు 60 వరకు బాగుండారు, 30 రాగానే కాలు నొప్పి, చేయి నొప్పి, నడు నొప్పి, రకరకాల. ఒక 20-30 ఫ్లోర్లో ఉంటే ఇంకా ఎప్పుడైనా పవర్ ఇష్యూ వస్తే ఇంకా అంతే సంగతి. సో ఆ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేయడం ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హై రైజ్ వస్తుంది. మేబీ 10 years తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ గెట్ వి డోంట్ నో. అంటే ఓవరాల్గా చూసుకుంటే కొంచెం ఎక్కువగా మైనస్ కనిపిస్తుంది. బట్ ఓకే పర్వాలేదు, నాకు ఆల్రెడీ చాలా అసెట్స్ ఉన్నాయి, ఇది జస్ట్ నాకు ఇప్పుడు సేఫ్టీ పర్పస్ కోసం అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు ఫ్లాట్, జాబ్ ఎంప్లాయ్మెంట్ కోసము. ఇట్ ఆల్ డిపెండ్ హౌ మచ్ మనీ లోన్లో వెళ్తున్నాడా.
చాలా పారామీటర్ మనం తక్కువ టైంలో అన్ని డిస్కస్ చేయలేం. సంబడి ఇంట్రెస్ట్ దే కెన్ కాల్ us. రైట్ రైట్. సో ఇక్కడ మనకి ప్రోస్ అండ్ కాన్స్ ప్రతి దాంట్లో ఉంటాయి. బట్ ఒక ఫ్లాట్ తీసుకుంటే మోస్ట్లీ చాలా మందికి డిసడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయని మనకు సార్ చెప్తున్నారు. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్లో మెన్షన్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.